హాయ్ దిస్ ఇస్ పద్మా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు గోధుమ పిండి, బియ్యం పిండి, బెల్లంతో మంచి స్మూత్ సాఫ్ట్ టేస్టీ అట్లు తయారు చేస్తున్నాను. దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్ ఏమో ఇక్కడ నేను బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాతని 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. పెరుగుని తీసుకున్న తర్వాతని 1/2 స్పూన్ ఏమో ఇక్కడ సాల్ట్, అదే ఉప్పుని తీసుకోవాలి. తర్వాత అజ్వాయిన్, వాము 1 స్పూను చేత్తో క్రష్ చేసుకుని అలా వేసుకోవాలి. తర్వాతని 2 స్పూన్స్ ఇక్కడ నేను ఘీ తీసుకున్నాను, నేతిని తీసుకోవాలి. 1/2 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. తర్వాతని పించ్ ఆఫ్ సోడా, ఎడిబుల్ సోడా తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాతని చూపించిన విధంగా కాస్త కొంచెం నీటిని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలాగా బ్యాటర్ అంటే దోశ కన్సిస్టెన్సీ, మినప దోశ ఎలా చేసుకుంటాం అదే సేమ్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ రావాలి. ఒక 8 to 10 minutes బాగా కలుపుకున్నారంటే మెత్తటి బ్యాటర్ తయారైపోతుంది, స్మూత్ బ్యాటరు. ఇగో ఇలాగా, బస్ అంతే. దాని తర్వాత నెక్స్ట్ తవాని బాగా హీట్ చేసేసుకొని సిమ్ చేసేసుకోండి. దాని తర్వాత నూనెని వేసేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాతని ఒక గరిటెతో ఇలాగ బ్యాటర్ని వేసేసుకొని ఒక థిన్ పల్చటి దోశ తయారు చేసుకోండి. చేసేసుకున్న తర్వాతని నూనెని కానీ నేతిని కానీ వేసేసుకోండి. అట్టు మీదలాగా, అట్టు మీదని ప్లస్ అంచులకి కాస్త వేసేసుకొని ఒక 3 minutes ఉంచేసుకొని జాగ్రత్తగా తిరగవేసేసుకోండి. మెత్తగా ఉంటాయి కాబట్టి అట్లు కాస్త జాగ్రత్తగా తిరగవేసుకోవాలి, అంతేను. దాని తర్వాత తిరగబెట్టేసిన తర్వాత మరొక 2 to 3 minutes ఉంచేసుకోండి. దాని తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేను. సూపర్ 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 యమ్మీ టేస్ట్, డెలీషియస్ టేస్ట్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మీకు బాగా ఆకలి వేస్తున్నప్పుడు మీరు 3 తినాలన్న జాగాలో 5 తినేస్తారు, 4 తప్పకుండా తింటారు. ఇది నా గ్యారంటీ. నేను టేస్ట్ చేసి బాగా ఉందని చెప్తున్నాను. మా ఇంట్లో అందరికీ నచ్చుతాయి అట్లన్నమాట. సో మస్ట్ ట్రై దిస్ యమ్మీ డెలీషియస్ స్మూత్ సాఫ్ట్ అట్లు, తీపట్లు విత్ గోధుమ పిండి. సో చూసారు కదా, చూడండి తుంచుతుంటే ఎంత చక్కగా జాలీగా మెత్తగా ఎంత స్మూత్గా ఎంత టేస్టీగా ఉన్నాయంటే మీరు నమ్మరు. ఒక్కసారి చేసుకొని తప్పకుండా తినండి, అప్పుడు మీరు నమ్ముతారనమాట. సో బాయ్ బాయ్.